గుత్తి వంకాయ మసాలాకి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం వంకాయలు తీసుకొని ఇలా 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. 4 స్ప్లిట్స్ రావాలన్నమాట. సో మనం ఈ వాటర్లో మనం పసుపు ఉప్పు వేసుకున్నాము. సో కట్ చేసుకున్న వంకాయలని ఆ వాటర్లో వేసేసుకోవాలి. టమాటోస్ వచ్చేసి మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క టమాటా తీసుకొని దాంట్లో 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా అంతే, ఇలా పెద్ద పెద్ద సైజ్ కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. ఇంకా కొత్తిమీర ఫస్ట్ మనం కొబ్బరి వేయించుకోవాలన్నమాట. కొబ్బరి కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ పల్లీలు. సో పల్లీలు కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. పల్లీలు కొబ్బరి వేగిన తర్వాత ఇప్పుడు మనం ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత మెంతులు, ఇప్పుడు దాల్చిన చెక్క వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. కసూరి మేతి, లవంగం వేసుకోవాలి. తర్వాత ఇలాచి, సాజీరా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మనం లాస్ట్కి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ముందే వేసుకుంటుంటే అవి హీట్కి అనేది మాడిపోతాయి అన్నమాట. నువ్వులు మనకి ఉండే గ్రేవీకి రావడం కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము వేగించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు మనకి స్మెల్ అరోమా అనేది వస్తుంది అన్నమాట. సో ఆ అరోమా వల్లనే మనకి కర్రీకి టేస్ట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవన్నీ మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో మనం ఇలా మిక్సీలోకి తీసేసుకోవాలి. ఇది కొంచెం చల్లగా కావాలన్నమాట. చల్లగా అయిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాం కదా. సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకొని పక్కకి పెట్టేసుకోవాలి. మనం ఇందాక ఏదైతే మసాలా మిక్సీ పట్టుకున్నామో సో అది మిక్సర్ జార్లో మనము ఆనియన్ అనేది మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఏం వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లోనే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. సో మసాలా ఫ్లేవర్ అనేది కూడా ఆనియన్కి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో కూడా మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మళ్ళీ ఇదే మిక్సీ జార్లో టమాటాలు కూడా మిక్సీ పట్టేసుకుందాం. నూనె వేడిన తర్వాత బ్రింజాల్ని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రింజాల్ని వేసేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రింజాల్ని కడాయిలో ఆయిల్ వేసేటప్పుడు ఇలా ఆయిల్ అనేది బ్రింజాల్కి వాటర్ ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ కొంచెం చిల్లుతూ ఉంటుంది. జాగ్రత్తగా మనం వేసుకోవాలన్నమాట. మనకి బ్రింజాల్ డీప్ ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే బ్రింజాల్స్ అనేది ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట. చూడండి, అలా బ్రింజాల్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ అంతా వడగొట్టుకొని బ్రింజాల్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. తర్వాత లవంగా ఇలాచి వేసుకోవాలి. కస్తూరి మేతి మనం కొంచెం తీసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, సో ఆనియన్ పేస్ట్ దీంట్లో మిగిలిన ఉంటుంది. దాంట్లో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ని కూడా దాంట్లో వేసుకోవాలి. సో మనకి ఏది వేస్ట్ కాకుండా ఉంటుంది.
ఆనియన్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఆనియన్ వేగింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే వేగిన తర్వాత ఆయిల్ అనేది సైడ్స్కి తేలుతూ ఉంటుంది అనమాట. మనము మూత కంపల్సరీ పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అనేది మన పైన చిల్లకుండా ఉంటుంది, ముందు జాగ్రత్త కోసం. సో మూత పెట్టేసుకున్న తర్వాత 2 minutes అయిన తర్వాత మనం క్యాప్ ఓపెన్ చేద్దాం. చూడండి ఆయిల్ అనేది సైడ్కి తేలింది కదా. సో ఆయిల్ అనేది సైడ్కి తేలింది కదా, చూడండి మీకు కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ దాంట్లోనే మనం ఇందాక టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, మన పైన చిల్లుతుంది. సేమ్ ఇది కూడా మనకి మిక్సీ జార్లో సైడ్కి ఉంటుంది కదా, దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ట్యాప్ పెట్టేసుకొని, సో ట్యాప్కి కూడా కొంచెం పట్టేసి ఉంటుంది, అలా వాటర్ పోసుకొని బాగా మిక్సీ చేసేసుకొని అదంతా మిక్సీలోకి వచ్చేస్తుంది. ఆ వాటర్ పోసేసుకోవాలి, మనం ఏది వేస్ట్ చేసేసుకోవద్దు. సో టమాటా కూడా సేమ్ ఆనియన్ ఎలా అయితే వేయించుకున్నామో టమాటా కూడా అలానే వేయించుకోవాలి. వేగిన తర్వాత సేమ్ అలానే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇది కూడా 2 minutes మనం క్యాప్ పెట్టేసుకొని 2 minutes క్యాప్ పెట్టేసి అలా వదిలేయాలి. ఇప్పుడు మనం క్యాప్ ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి ఆయిల్ తేలింది సైడ్స్కి, చూడండి అలా ఆయిల్ తేలితేనే మనకి ఇది వేగినట్టు, లేకపోతే వేగనట్టు. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, తర్వాత తగినంత కారం. మీ స్పైసీ లెవెల్స్ని బట్టి కారంని యాడ్ చేసేసుకోవాలి. తగినంత ఉప్పు. ఇప్పుడు దీంట్లో మిక్సీ పట్టుకున్న మసాలాని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ వేసుకొని మసాలా అంతా వేస్ట్ కాకుండా వాటర్ వేసుకొని మిక్స్ చేసి దాంట్లో కలిపేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మీకు కావాల్సిన గ్రేవీ ఆ థిక్నెస్ మీరు ఎలా తింటారో సో దానికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. మీ కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్, గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండుని నానబెట్టుకున్నాం కదా, సో ఆ గుజ్జు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగానే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మా చింతపండు చాలా పుల్లగా ఉంది. సో అలా మీ ఇంట్లో ఉన్న చింతపండుని పుల్లగా ఉందా, చాలా పుల్లగా ఉందా లేదా దాన్ని బట్టి మీరు చూసుకొని యాడ్ చేసుకోవాలి. మనం అన్నీ కావాల్సినవన్నీ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. అలా మనం కాసేపు 5 minutes మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. మసాలా అంతా వేసిన తర్వాత మనము ఇప్పుడు 5 to 7 minutes ఉడికించుకున్నాము. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఉడికింది. సో మనకి మసాలా అంతా ఉడికిందని చూడండి ఎలా మసులుతుందో. మసిలిన తర్వాత కొంచెం మనం టేస్ట్ చూడాలి, ఉప్పు సరిపోయిందా లేదా అని. టేస్ట్ చూసిన తర్వాత ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకోండి మీ టేస్ట్కి తగినంత. ఇప్పుడు మనము వంకాయలని మెల్లమెల్లగా మసాలాలో వేసుకోవాలి. ఇలా మెల్లగా వేసుకోవాలి. వంకాయలు వేసుకున్న తర్వాత మనము ఎక్కువసేపు దీన్ని ఉడకబెట్టొద్దు, ఎందుకంటే అవి ఇలా మెత్తగా అయిపోయి చితికిపోతాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం ఎక్కువ కూడా కలుపుకోవద్దు, స్లోగా మెల్లగా కలుపుకోవాలి. అప్రాక్సిమేట్లీ ఒక 2 minutes చాలు. వంకాయలు వేసుకున్న తర్వాత 2 minutes అలా మూత పెట్టి ఉడికించేసి ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మెల్లగా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. మెల్లగా ఒక 2 minutes మనము వంకాయలు వేసిన తర్వాత ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు దీనిపైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే కర్రీ ఉంది కదా, గుత్తి వంకాయ మసాలా రెడీ. ఇప్పుడు ఈ గుత్తి వంకాయ మసాలాని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి, మెల్లగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ గుత్తి వంకాయ అనేది చితికిపోకుండా మనం మెల్లగా వేసుకోవాలి. చూసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. మన వేడి గుత్తి వంకాయ మసాలా రెడీ. మీకు మరిన్ని ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే మీరు మా మిక్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి. మేము మా వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంత కష్టం లేకుండా ఈజీ వేలో బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకునేటట్టు, బ్యాచిలర్స్ కూడా నేర్చుకునేటట్టు, ఈజీగా వండుకునేలా, చాలా క్విక్గా అయిపోయేలా మేము మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ మా నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.